ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే పరిస్థితుల్లో మాత్రమే బేర్ గ్రిల్స్ కి సిబ్బందికి మద్దతు లభించింది. ప్రమాదకరమైన పరిసరాలకు వెళ్లే ముందు నిపుణుల సూచనలు పాటించాలి. ఇది చాలా మందికి భయం కలిగిస్తుంది. భూగర్భ నది ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ ఇద్దరు వ్యక్తులు నీటికి భయపడిపోయారు. దయ్యాలున్నాయనుకుంటే ఇదిగో ఈ కన్నం దగ్గరే అవి మనకు కనిపిస్తాయి. నాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. ప్రతిసారి బ్రేకింగ్ పాయింట్లో జీవితాల్ని శాసిస్తున్న భయాన్ని జయించడానికి నిశ్చయించుకున్న ఇద్దరు సాధారణ వ్యక్తుల్ని నేను ఎంచుకుంటాను. దెయ్యాలతో నేను ఏళ్ల తరబడి పోరాడుతూనే ఉన్నాను. నేను చేతులెత్తేశాను. అబద్ధం. భూమండలంపై అత్యంత గడ్డు వాతావరణంలోకి వారిని వదిలేయాలి. వెళుతూ ఉండండి. నిర్జన ప్రదేశాలు వాళ్ళ జీవితాల్ని మారుస్తాయని నేను నిన్ను చంపేస్తాను. రుజువు చేయడానికి నేను నా ప్రతిష్టని పణంగా పెట్టబోతున్నాను. మీరు దీన్ని జయిస్తే దేన్నైనా జయించగలరు. కష్టం, నిజంగా కష్టం. తప్పించుకునే దాక్కునే స్థలమే లేదు. చిమ్మ చీకటిగా ఉంది. వాళ్ళు దారుణమైన పీడకలల్ని వాస్తవంగా ఎదుర్కోబోతున్నారు. నేను విఫలం కాను, ఎందుకంటే ఇది నా షాట్. నేను వారిని బ్రేకింగ్ పాయింట్ కి తీసుకువెళ్ళబోతున్నాను. నా మెదడులో ఒక చిన్న ఆలోచన మెరిసింది. బహుశా అది సుదూరంగా ఉన్న వంతెనే కావచ్చు. దక్షిణ మెక్సికోలోని చియాపస్ పర్వతాలు అద్భుతం, నిర్దాక్షిణ్యం, ప్రమాదకరం. తమకున్న భయాల్ని జయించేందుకు ఇద్దరు మగవాళ్ళని నేను తీసుకువచ్చాను. నేనేం చేస్తానంటే వాళ్ళిద్దరినీ 24 గంటల పాటు పూర్తిగా వారంతట వారినే ఈ నిర్జన ప్రదేశంలో వదిలేస్తాను. ప్రాథమిక మనుగడ సాధనాలు, గుడారపు సామాను, ఎక్కడ కలుసుకోవాలో తెలిసే మ్యాప్ మాత్రమే ఉంటాయి. వాళ్ళు ఎదుర్కొనే ప్రతిదాన్ని చిత్రీకరించేందుకు నేను వాళ్ళకి వీడియో కెమెరాలు కూడా ఇచ్చాను. నా జీవితంలో మొట్టమొదటిసారిగా నేను మెక్సికోలో ఉన్నాను. నాకు తెలిసిందల్లా మొదటి 24 గంటలు మేము ఒంటరిగా గడపబోతున్నాం. నిర్జన అరణ్యంలో ఒంటరిగా మనగలగడం అన్నది ఆ ఇద్దరిని అటో ఇటో తేల్చేస్తుంది. కానీ వారి భయాలు ఎంత తీవ్రతరమైనవో నేను వాళ్ళని ఎంత దూరం తోయగలనో తెలుసుకునే అవకాశం నాకు కల్పిస్తుంది.